Good morning, students. Next one, image tag. Image tag అంటే how to insert the image into our web page. మన వెబ్ పేజ్లో ఇమేజ్ని ఎలా ఇన్సర్ట్, సపోజ్ మన వెబ్ పేజ్ క్రియేట్ చేశాను, మనకి కాలేజ్ ఉందనుకో, మన కాలేజ్ డీటెయిల్స్ చేసాను, ఒక పక్కకి మధ్యలో కానీ మిడిల్లో కానీ రైట్ కానీ లెఫ్ట్ కానీ కాలేజ్ బిల్డింగ్ అని అట్లాంటిది మనం ఇన్సర్ట్ చేస్తాం ఒక ఇమేజ్. అలా ఇమేజ్ని మనం ఎలా ఇన్సర్ట్ చేయాలి, దానికోసం ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం, అసలు యాక్చువల్గా ఇమేజ్ అంటే ఏంటమ్మా? ఓకే, ఇమేజ్ ఫార్మాట్స్. మీరు ఫొటోస్ తీస్తుంటారు, ఆ ఇమేజెస్ ఒక మనం .jpg అని వస్తుంది, అబ్జర్వ్ చేశారా? ఓకేనా, మనకి ఇమేజ్ ఫార్మాట్స్ కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మాట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేంటి GIF ఇమేజ్ ఫార్మాట్. GIF అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. .jpg అంటున్నాం కదా, అది మీరు ఫోటో తీసినప్పుడు మొబైల్లో చూడండి, ఇమేజ్ అడ్రస్ కింద ఓపెన్ చేస్తే మనకి .jpg సంథింగ్ నేమ్ ఏదైనా ఉండొచ్చు, బై డిఫాల్ట్ మనం పెట్టుకున్న నేమ్ ఉండొచ్చు, అదర్వైజ్ అది ఉన్న నెక్స్ట్ .jpg అని వస్తుంది. అవునా, అంటే ఏంటి? జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్. జేపీఈజీ కానీ జేపీజీ అనొచ్చు, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్. పిఎన్జీ అంటే ఏంటి? పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. మోస్ట్లీ ఇది అంటే ఏంటి, మనం ప్రజెంట్ యూనివర్సల్గా యూజ్ చేసేది. దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. జేపీజీ ఫార్మాట్ ఈజ్ ద బెస్ట్ వన్ యూనివర్సల్. అంటే ఎనీ టైప్ ఆఫ్ వర్షన్స్ ఉన్న, ఏ టైప్ ఆఫ్ వెబ్ పేజ్లో కానీ ఇమేజెస్ తీసుకున్నా జేపీజీలో తీసుకుంటా, దట్ ఈస్ ద బెస్ట్ వన్. గ్రాఫిక్స్ అండ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్, మనకి ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ కావాలంటే GIF ఇమేజెస్ని యూజ్ చేస్తాం. పిఎన్జీ అంటే నెట్వర్క్, మనం ఎక్కడంటే అమ్మ మనం మోస్ట్లీ ఈ ఇమేజ్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే పిఎన్జీ అంటే దిస్ ఈజ్ అ ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్లో, మన బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ ఉంటాయి కదా, అంటే క్లియర్గా కాకుండా ఇమేజ్ వస్తుంది, మనం కనిపిస్తున్న మన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ ఉంటాయి కదా, అది పిఎన్జీ ఇమేజెస్ అన్నమాట. ఇదేంటి ఇక్కడ నెక్స్ట్ GIF అంటే గ్రాఫిక్స్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే యానిమేషన్లో యూజ్ చేస్తాం. మోస్ట్లీ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? యానిమేషన్. GIFనేమో యానిమేషన్ యూజ్ చేస్తాం, పిఎన్జీనేమో పోర్టబుల్ ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ కోసం. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ ఉంటాయి, అక్కడ యూజ్ చేస్తాం. జేపీజీ అంటే మనం నార్మల్గా యూజ్ చేసే ఫోటోగ్రఫిక్ ఇమేజ్ అనమాట. సో ఈ ఇమేజ్ని మనం ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం? IMG అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ ద సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్. సెల్ఫ్ క్లోజ్డ్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఓపెన్ ఉంటే క్లోజ్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పాను కదా, బట్ ఇక్కడ ఏంటంటే ఓపెన్ క్లోజ్ ఒకే ట్యాగ్ యూజ్ చేస్తే దట్ ఈజ్ సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్ అనమాట. ఓపెన్ క్లోజ్ అంటే అయిపోయినాక లాస్ట్లో మనం ఇలా గీతిచ్చి మళ్ళీ ఇలా పెట్టాము అంటే దట్ ఈస్ ద సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్ అనమాట. సో ఏమేమి అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం? ఇమేజ్ సెర్చ్ అంటే ఎక్కడైతే ఇమేజెస్ ఉందో, సపోజ్ మనం ఇమేజెస్ మన పేజ్లో క్రియేట్ చేయాలంటే ఒక ఇమేజ్ సమ్ అడ్రస్లో లొకేట్ అయి ఉంటుంది కదా, దాన్ని SRC సోర్స్ కోడ్ అంటాం. మనం దాన్ని సోర్స్ కోడ్. ఇమేజ్ ఎక్కడుందనేది, హైట్ అంటే ఇమేజ్ ఎంత హైట్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి. అలైన్ అంటే మన వెబ్ పేజ్లో టాప్లో ఉండాలా, బాటంలో ఉండాలా, రైట్లో ఉండాలా, లెఫ్ట్లో ఉండాలా, అదర్వైజ్ సెంటర్లో ఉండాలి. అలైన్మెంట్స్. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ రోజ్ ఫ్లవర్ ఉందనుకో, ఇన్స్టెడ్ ఆఫ్ రోజ్ ఫ్లవర్ బదులు మన టెక్స్ట్ కావాలి అంటే ఆల్టర్నేటివ్ అనమాట. రోజ్ అని ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అంటే ఇమేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇమేజ్ మన రోజ్ అనే వర్డ్ అండ్ బిల్డింగ్ సంథింగ్ మ్యాప్ అని అట్లా రావాలి అంటే మనం ఆల్ట్ అనే ట్యాగ్స్ ఇచ్చారు. అట్రిబ్యూట్స్ ఇవన్నీ ఏంటి? ఇమేజ్లో ఉన్న అట్రిబ్యూట్స్ అంటే క్యారెక్టర్స్. ఓకే, మనం ఒక ఇమేజ్ని ఎంటర్ చేస్తున్నాం అంటే దీనికి ఏమేమి క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. SRC అంటే ఏదైతే సోర్స్ కోడ్ సమ్వేర్ ప్లేస్, మనం మై ఫైల్స్లో సమ్
ఎక్కడ ఉంది ఇమేజెస్ ఫోటో ఉందనుకో, ఫోటో డాట్ జేపీజీ ఉంది కదా, మై ఫైల్స్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేస్తాం. అది అడ్రస్ మొత్తం ఇక్కడ కోడ్లో రాయాలన్నమాట. హైట్ విడ్త్ ఇవన్నీ మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ అవుట్పుట్ చూద్దాం. ప్రోగ్రామ్ చూద్దాం. హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ ఉన్న హెడ్లో విత్ టైటిల్ ట్యాగ్ ఉంటుంది కదా, ఇమేజ్ ట్యాగ్ అని పెట్టాం. బాడీలో ఈ ఐఎంజీ అనేది ఏంటి మనకి ఇమేజ్ ట్యాగ్. ఎస్ఆర్సి అంటే సపోజ్ స్మైలీ డాట్ జేపీజీ అని పెట్టాను. సో సపోజ్ కూడా స్మైలీ డాట్ మన ఇది సపోజ్ ఇక్కడ మన డెస్క్ టాప్ మీద ఉందనుకున్నాము, డెస్క్ టాప్ డాట్ స్మైలీ డాట్ జేపీజీ అని పెడతాం. ఓకే, హైట్ అంతా 400. ఈచ్ అండ్ ఎవ్రీ మనకి సిస్టంలో లైట్ చాలా లైట్గా ఇలాగా ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటారు పిక్చర్. ఇలా ఇలా 4 బాక్స్ లాగా లైక్ స్క్వేర్ బాక్స్లో కనిపిస్తున్నాయిగా, వీటిని ఏమంటాం మనం పిక్చర్ అంటాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్కి పిక్చర్ ఉంటుంది, కానీ వెరీ లైట్గా ఉంటుంది, మనకు కనపడదు. 100 పిక్చర్ లైట్ అనేది మనం 100 పిక్చర్స్లో ఉండాలి. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 42 వరకు ఉండాలి. అంటే సపోజ్ ఇక్కడ 100 ఉన్నాయి అనుకున్నామ్మా, ఇక్కడ వరకు 42 ఉన్నాయి అనుకోండి, ఇలా తీసుకుంటుంది ఇమేజ్. అక్కడ మనకి 100 to 42 ఇక్కడ ఇలా తీసుకుంటుంది అనమాట. ఓకే, అలైన్ మనకి రైట్ సైడ్ కావాలన్నాం. సో బాడీ క్లోజ్, హైట్ క్లోజ్. ఇక్కడ ఇమేజ్ అండ్ సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్ అన్నాను కాబట్టి ఆటోమేటిక్గా స్లాష్ ఇది ఇచ్చేసాను. ఓకేనా, సెల్ఫ్ క్లోజ్. సో అవుట్పుట్ మనకి ఇప్పుడు ఎలా వస్తుంది, దిస్ ఈజ్ ద వెబ్ పేజ్. అయితే నెక్స్ట్ వన్ ఏంటి, టైటిల్ ట్యాగ్లో మనం ఏమి ఇచ్చాం, ఇమేజ్ ట్యాగ్ అని ఇచ్చాం. టైటిల్ ఏమని ఇచ్చాం, ఇమేజ్ ట్యాగ్ అని ఇచ్చాం. ఓకే, దాని నెక్స్ట్ మనకి స్మైలీ స్పేస్ ఉన్న జేపీజీ కావాలి, డెస్క్టాప్ మీద ఉంది, దాన్ని ఇక్కడ తీసుకున్నాం. హైట్ విడ్త్ ఎంత ఉండాలి, అలైన్ రైట్లో మనకి పేజ్ రైట్లో రైట్ సైడ్లో హైట్ విడ్త్తో ఇలా వచ్చేస్తాను అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇమేజ్ ట్యాగ్. ఓకేనమ్మా. నెక్స్ట్ హైపర్ లింక్ ట్యాగ్స్. మనకి 2 types ఆఫ్ లింక్స్ ఉన్నాయి, ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్. సేమ్ పేజ్లోనే ఉంటే ఇదే పేజ్లో మనకి కింద ఇన్ఫర్మేషన్ ఉంది, నెంబర్ ఆఫ్ లెసన్స్ ఉన్నాయమ్మా. ఇదే పేజ్లో మనకి నెంబర్ ఆఫ్ లెసన్స్ ఉన్నాయి. సమ్ పర్టికులర్ టాపిక్ కావాలి అంటే ఆ టాపిక్ ఆ లెసన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే దానికి సంబంధించి 3-4 లెసన్స్ ఉన్నాయి ఒకటే పేజ్లో మనం ఎంటర్ చేసుకున్నాం. సో బట్ మనకి పర్టికులర్ కాల్ షేర్ చేయాలంటే ఏంటి, ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళి మనం క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా అది ఒక్కటే ఓపెన్ అవుతుంది. సేమ్ పేజ్లో ఉంటే దట్ ఈస్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే సపోజ్ గూగుల్లోకి వెళ్ళి ఏదైనా సమ్ పర్టికులర్ వర్డ్ కానీ పర్టికులర్ నేమ్ కానీ ఎంటర్ సెట్ చేయాలంటే ఎక్స్టర్నల్ లింక్. దాని మీద క్లిక్ చేయగా దానికి రిలేటెడ్ ఏదైతే ఉందో వేరే పేజ్, ఈ పేజ్ కాకుండా వేరే పేజ్తోని కనెక్ట్ అవుతుంది అనమాట. ఇన్నర్ పేజ్ అనుకున్నామ్మా. ఇన్నర్ పేజ్ అంటే దట్ ఈస్ ద ఇంటర్నల్ లింక్. ఈ పేజ్ని క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఇది పోయి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. సపోజ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా పర్టికులర్ మూవీ అనుకున్నా, అది క్లిక్ చేయగానే మూవీతో ఓపెన్ అవుతుంది, ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది కదా, దట్ ఈస్ ద హైపర్ లింక్. అది ఎక్స్టర్నల్ లింక్. ఓకేనా. ఈ హైపర్ లింక్ ట్యాగ్ని దీని ఏ అని రిప్రజెంట్ చేస్తాం, దట్ ఈస్ ద యాంకర్ ట్యాగ్. ఏ ట్యాగ్ని ఏమంటారు, యాంకర్ ట్యాగ్ అంటాం. ఓకే, ఎలా రిప్రజెంట్ చేస్తాం, హెచ్ఆర్ఎఫ్ అంటే హైయర్ రిఫరెన్స్ అనమాట, రెఫరెన్స్. ఓకే, హెచ్ఆర్ఈఎఫ్ అంటే హైపర్ లింక్ రెఫరెన్స్. హైపర్ లింక్ రెఫరెన్స్ ఏదైతే మనం యూఆర్ఎల్ ఉంది, ఇప్పుడు సపోజ్ మనం ఏదైతే సెర్చ్ చేయాలనుకున్నాం www.google.com www.gmail.com ఎలా ఎంటర్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ యూఆర్ఎల్ అనేది ఎంటర్ చేస్తే దట్ ఈస్ ద వేరే పేజ్ని ఓపెన్ అవుతుంది కదా. సో ఓపెన్ ట్యాగ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద క్లోజ్డ్ యాంకర్ ట్యాగ్. ఏ ట్యాగ్నే ఉంటాయి, దట్ ఈస్ ద లింక్ ట్యాగ్. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కదా, దట్ ఈస్ ద ఎక్స్టర్నల్. ఇంటర్నల్ సేమ్ పేజ్లో ఉంటే దట్ ఈస్ ద ఇంటర్నల్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ హైపర్ లింక్ ట్యాగ్స్. హెడ్ ఓకే ఓపెన్ ఉంది, క్లోజ్ ఉంది. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి, బాడీ పార్ట్ హెచ్ఆర్ఎఫ్ /1 యాంకర్ ట్యాగ్. బ్రేక్, దిస్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ ట్యాగ్ అనమాట అమ్మ. సెల్ఫ్ ట్యాగ్ అంటే ఓపెన్ క్లోజ్ ఒకటే ట్యాగ్. అంటే ఇది మనకు పేజ్లో ఏదైనా మనం రాస్తున్నామంటే మధ్యలో బ్రేక్ కావాలంటే బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం, బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే.
లెసన్ 2 సేమ్ పేజ్లోనే మనం నేమ్స్ లెసన్ క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ ద అవుట్పుట్, మనకి ఏదైతే వెబ్ పేజ్ ఉందో దాన్ని ఎంఏ అలా పేజ్ వస్తుంది. లెసన్ 1 యాంకర్ మనం ఏ అని పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా దానికి లింక్, మీరు పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా లింక్ ఉంది అంటే దాని ముందు కింద ఒక గీత వస్తుంది కదా, లేకపోతే కలర్ చేంజ్లో ఉంటుంది కదా, అలానే ఇక్కడ కూడా మనకి యాంకర్ ట్యాగ్ అంటే లెసన్ 1 క్లిక్ చేస్తే దానికి లెసన్ 1 యొక్క అండ్ సబ్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయి మనకి, సబ్ టాపిక్ 1, సబ్ టాపిక్ 2. లెసన్ 1లో ఏంటి 1, 2, 3, 4 ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఆటోమేటిక్ వెళ్తుంది. సపోజ్ అదే పేజీలో లెసన్ నెంబర్ 2 అని క్లిక్ చేస్తేనేమో దానికి సంబంధించిన లెసన్ నెంబర్ 2 అని వచ్చేసి సబ్ టాపిక్ 1, 2, 3, 4 ఉంటుంది అనమాట. ఇది క్లిక్ చేస్తే లెసన్ నెంబర్ 2 వస్తుంది. నెక్స్ట్ అదర్వైజ్ 1 అంటే 1 ఏది క్లిక్ చేస్తే అది వస్తుంది అనమాట. అంటే ఇది కింద సేమ్ పేజ్లోనే అది ఓపెన్ అవుతుంది. దాన్ని నెక్స్ట్ అంటే ఎక్స్టర్నల్ లింక్ అన్నాం కదా. ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటి, HTML బాడీ, టైటిల్, ఎక్స్టర్నల్ లింక్ పేజ్, హెడ్. బాడీలో ఏంటి www.google.com అంటే HTML క్లిక్ చేస్తే hrf.gmail.com. మనకేంటి అవుట్పుట్ ఎలా ఉంటుంది, దిస్ ఇస్ ద వెబ్ పేజ్. ఎక్స్టర్నల్ లింక్ ట్యాగ్ HTML దగ్గర ఒక లైన్ వస్తుంది, CSS. దిస్ ఇస్ ద మన పేజ్. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడికి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. HTML అని ఎక్కడ ఉంది, google.comలోకి వెళ్ళిపోద్ది. ఇంకొక పేజ్ ఏమన్నా ఓపెన్ అవుతుంది, www.google.com అన్నది ఓపెన్ అవుతుంది. సపోజ్ CS అని ఓపెన్ చేస్తామంటే మనకి ఇంకొక పేజ్ www.gmail.com అది ఓపెన్ అవుతుందమ్మా. ఓకేనా, దిస్ ఈజ్ ద హైపర్ లింక్ ట్యాగ్స్. 2 టైప్స్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.